వాక్యము అనే నామము ఆయనకు కలదు. ఆయన నీతిని బట్టి విమర్శ చేసేవాడు. ఆయన నోటను ఏమున్నదంట? మరి రెండంచుల ఖడ్గము ఉన్నదంట. కాబట్టి ఇతడు ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ చివరి కాలంలో ఏం చేస్తున్నాడంటే, ఇప్పటి వరకు మరి ఆ గొప్ప ప్రతిమ మాట్లాడి, ఆ రోజు 13వ అధ్యాయం మనం చదువుకున్నాం. గొప్ప ప్రతిమ మాట్లాడి మరి మహత్కార్యాలు చేసి సూచక క్రియలు చేసి, ఆహా పుట్టి పెరిగిన దగ్గర నుంచి మాట్లాడే విగ్రహాన్ని ఎక్కడైనా కనుగొన్నామా అని అందరూ ఆశ్చర్యచకితులైపోయి దానికి ప్రణమిల్లి దాని దగ్గర మోకరించి అది చేసిన మోసంలో పడిపోయి ఆ రోజు భ్రష్టులైపోయినారు కదా. అలాగే మరి ఆ ప్రతిమకు నమస్కారం చేసిన వారికి ముద్ర వేస్తాము, ముద్ర వేసిన వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయాలి అని అన్నది ఆ రోజు ప్రకటన. ప్రకటన గ్రంథం వరుసగా ఆలకిస్తే బాగుంటుంది. ప్రకటన గ్రంథము ప్రారంభమైన నాటి నుండి మరి ఈనాటి వరకు ఆ వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండి మరి వారాన్ని దాటకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రకటన అయినా కూడా లెక్క చేయకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. ఏదేమైనా నీవు లెక్క చేసినా లెక్క చేయకపోయినా లేదా మరి అర్థం అయినా అర్థం కాకపోయినా ఇది జరగవలసిన ప్రక్రియలు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగు. జరిగే తీరుతాయి ఖచ్చితంగా. మనం మొదటి రాకడలో ఆయనతో ఎత్తబడిపోతే సరి, లేదంటే కనుక ఇదిగో అంచెలంచెలుగా ఇటువంటి శ్రమలను మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇప్పుడు ఆఖరిగా దేవుని తీర్పు బయలుదేరిపోయింది. ఆయన తెల్లని గుర్రం మీద బయలుదేరినాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడు. ఇప్పటి వరకు ఆయన మాటకు లొంగకుండా మొండికెత్తి జీవించిన వారు ఇన్ని ఉగ్రతలు చూశారు కదా. 7 ముద్రలు విప్పబడగా 7 రోగములు, 7 వ్యాధులు, లేకపోతే 7 ఉగ్రతా పాత్రలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క విపత్తు చూశారు. ఇన్ని చూసినా కూడా ఒక దగ్గర వారి గురించి రాయబడింది ఏమనంటే, ఆయనను వారు మారు మనసు పొందిన వారు కారు అని రాసింది. అంటే ఎన్ని చూస్తున్నా, ఎన్ని పరిణామాలు వస్తున్నా కూడా ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇందులో నేనేం సరిదిద్దుకోవాలి అని ఆలోచన లేకుండా వారి జీవితాన్ని వారిష్టానుసారంగా కొనసాగించుకున్నారు. వారు వ్యాపారం మీద దృష్టి పెట్టారంట. వర్తక వ్యాపారం బబులోని వెళ్ళిపోయినారంట. ఆ బబులోనులో ఖరీదైన వస్తువులన్నిటితో వ్యాపారం చేస్తున్నారంట. వచ్చిన వ్యాపారంతో అధిక లాభం సంపాదించినారంట. అధిక లాభంతో మరి సుఖ విలాసవంతమైన జీవితాన్ని జీవించినారంట. ఆ సుఖ విలాసంలో ఏమైతుందంటే నైతికత తప్పిపోయినారంట. చాలామంది వ్యభిచారానికి లోనైపోయారనంట, ఆ వ్యసనాలకు లోనైపోయినారంట, నీతిని తప్పిపోయినారనంట. అయితే ఈ బబులోను ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము, ఇది ఎప్పుడు కూడా మేము నాశనం పొందమని ఒక్కొక్కరు వాళ్ళ గుండెల్లో ఒక చక్కని ముద్ర వేసుకొని ఇంతే జీవితం ఇలాగే కొనసాగిపోదని అనుకున్న గడియలోనే దానికి విపత్తు, దానికి నాశనాన్ని దేవుడు మరి తీసుకొని వచ్చినాడంట. ఇప్పుడు అయినను మాట వినక, అంటే ఇంత శోభాయమానమైన ఈ నగరమే, ఇంత వెలగల వస్తువులు కలిగిన ఈ నగరమే ఒక్క గడియలో కూలిపోతే నా జీవితం ఏంటని కూడా ఆలోచించుకోలేదంట వాళ్ళు. చూసారా? ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఈ వాక్యాలన్నీ ఎందుకు ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడు? అరే జరగబోయేది ఏంటో తెలిస్తే ఇప్పుడు సర్దుకుంటావని అర్థమవుతుందండి. మనము కొత్తపేట వెళ్ళాలి, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లేదా రోడ్డు తవ్వేసినారు. అది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడున్న మనకి తెలియదు. అక్కడ ఉన్నవాడు ఎవడో చూసి చెప్పాలి కదా. దేవుడు భవిష్యత్తును చూడగలిగిన వాడు, ముందున్న రోజుల్ని, ముందున్న దారిని చూడగలిగిన వాడు. దేవుణ్ణి ఎందుకు కలిగి ఉండాలి అంటే ముందున్న దారిని చూడగలిగిన వాడు కాబట్టి కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు లేకుండా జీవించవచ్చునా అంటే జీవించేది జీవితం కాదు. దేవుడు ముందున్న విపత్తుని చూడగలడు, దేవుడు ముందున్న దారిని చూడగలడు, దేవుడు ముందున్న గతిని నీకు తెలియచెప్పగలడు. కాబట్టి ఈ ముందున్న గతి, లోకానికి ముందున్న గతిని మనకి ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడు. ఏం ప్రకటిస్తున్నాడు? రేపు రాబోయేది కాదు, ఆ తరువాత ఏం జరగబోతుందో కూడా ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆ అంతం ఎట్లా ఉంటుంది కూడా ప్రకటిస్తున్నాడు. అంతముంది కాదు, ఆ అంతం యొక్క వివరాలు కూడా నీకు తెలియజెప్తున్నాడు. ఇన్ని విని కూడా నేను ఇంకా ఆత్మీయ స్థితిలో అట్లనే నిద్రావస్థలో, సుప్తావస్థలో, లేదా ఎక్కడ పడి ఉన్నామో గొంగళి అన్నట్టే అక్కడే ఉంటే మనము మరి క్షమాపణకు మనం యోగ్యులం కాదు. బబులోను పట్టణం పడిపోయింది, చూశారు కదా. ఎన్ని రోజుల్లో పడిపోయింది? అది ఒక్క గడియలోనే. అప్పుడు చూసిన వారందరూ ఏమనుకోవాలి? అయ్యో, ఇంత మహాపట్టణమే, ఇంత వెలగల వస్తువులే ఎందుకు విలువ లేనట్టుగా అయిపోయి, దానిని చూసిన వారెవరూ లేకుండా, అయ్యో మహాపట్టణమా,
ఒక్క దినములోనే ఒక్క గడియలోనే పనికి రాకుండా అయిపోయినవే అని తెలుసుకొని ఇంత విలువ గల దానికి ఇటువంటి గతి పడితే రేపొద్దున నా జీవితం ఏమిటి అని ఆలోచించలేదంటే ఎవరును. ఈరోజు నువ్వు నేను కూడా ఆలోచించట్లేదు తెలుసా. చాలామంది జీవితాలు చూసి వారికి అలా జరిగితే మన పరిస్థితి ఏమిటి, వారికి అలా అవుతుంటే మన పరిస్థితి ఏమిటి. నిన్న నేను అక్కడ మెసేజ్లో నాకు అడిగిన ప్రశ్న చెప్పాను. కిరణ్ పాస్టర్ గారు డాక్టర్గా ఉన్నారు, లేకపోతే అలా ఉన్నారు ఇలా ఉన్నారు, అయినా కూడా ఆయనకి ఎందుకు కాలు ఇరిగిపోవాలి, ఆయనకి ఎందుకు వాళ్ళ కుటుంబంలో అలా జరగాలి అని అడిగితే నేను దానికి సమాధానం చెప్పాను. అంత మంచి వ్యక్తి, అంత ఉపకారం చేసే వ్యక్తి, అంత నలుగురి కోసం కష్టపడే వ్యక్తి, అంత దేవుని సేవ మరి చేసే వ్యక్తికే అలాంటి స్థితి జరిగితే నీకు నాకు ఎంత లెక్కేసుకోవాలి తప్ప అది ఆయనకి ఎందుకు జరిగిందని లెక్కేసుకోవడానికి లేదు. అంత మహాపట్టణం ఒక్క రోజులోనే కూలిపోతే నీవు నేను ఎంత, నీ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, మనకేం జరుగుతుంది, మన జీవితం ఎట్లాంటిది, దాంతో ఏం పోల్చుకుంటున్నావు, ఇతరులతో ఏం పోల్చుకుంటున్నావు. అరే వారు సంపాదించింది నేను సంపాదించలేకపోయినానా, వారు పొందుకునేది నేను పొందుకోలేకపోయినానా, లేదా వారిలాగా నాకు జీవితం లేదనా, వారికి ఉన్న సంపాదన లేకపోతే వారికి ఉన్న యోగ్యత, వారికి ఉన్న అందము, వారికి ఉన్న విద్య, ఏవేవో పోలిక కట్టుకోవడానికి వీలు లేని సంగతులు కూడా పోల్చుకొని నిరాశతో జీవిస్తుంది మానవ లోకం తెలుసా. దేవుడిచ్చిన తలాంతుకు, దేవుడిచ్చిన జీవితానికి, లేదా దేవుడు పెట్టిన ఆ భోజనానికి విలువ, కృతజ్ఞత కూడా తెలియచెప్పకుండా ఇంకా నాకేదో ఇవ్వలేదన్నట్టుగానే ఆకాశం కేసి కళ్ళెత్తి చూస్తుంది తెలుసా మానవ లోకం. దేవుడు నీకు ఎట్లాంటి భాగ్యం ఇచ్చాడు, ఎలాంటి రోజులను ఇచ్చాడు, ఎలాంటి రోజులు ఇవ్వబోతున్నాడు, ఏం భాగ్యాన్ని దాచి ఉంచాడు అన్న దాన్ని చూడలేకపోతుంది, ఆశ్చర్యపడలేకపోతుంది తెలుసా నీకు. దేవుడు ఎలాంటి భాగ్యం ఇచ్చాడు, ఇదిగో నేను నీతో కూడా నివసిస్తానంటున్నాడు. దేవుడు మనతో కూడా నివసిస్తే ఏమైంది, ఏం అభివృద్ధి చెందింది అంటావు నువ్వు. దేవుడు నీతో నివసిస్తుంది ఎందుకు అని అంటే నిన్ను ఒక్క రోజులో రాజుని చేయడానికి కాదు, అర్థమవుతుందా, ఒక్క రోజులో భోగభాగ్యాల్లో తొలతూగించడానికి కాదు. నీవు గొప్ప అపాయంలో కోరుకోకుండా నిన్ను ఆ లోకానికి, నీతి లోకానికి తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కదా. చూడండి, మహాభక్తులైన వారు, ఆయన శిష్యులైన వారు ఆయన కొరకు సువార్త ప్రకటించట్లో శ్రమలు అనుభవించారు కదా. నీవు నీ కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో, నీ అవసరాల నిమిత్తం నువ్వు పడే కష్టాలలో దేవుడికి ప్రశ్న ఏమనంటే, ఈ కష్టం నాకెందుకు పెట్టాలి నువ్వు అని ప్రశ్నిస్తుంది. ఇది నీ కుటుంబం కోసం, పడకపోతే ఎలాగా భారాన్ని భరాయించాలి కదా. ఇది నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడాలి కదా. ఇది నీ కుటుంబం కోసం నువ్వు ఎత్తుకొని, నీ సిలువ ఎత్తుకొని నడవాలి కదా. నిజమైన సిలువ ఏంటంటే కుటుంబ భారం కాదు, సేవా భారం. ఇదిగో వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆయన సువార్త అనే భారాన్ని ఎత్తుకుని నడిచారు, శ్రమలు పడ్డారు. అందుకని పౌలు ఎక్కడ ఉంటుండగానే అంటున్నాడు, ఏ దర్శనం చూశాడు, ఏమీ లేదు, కానీ ఎక్కడ ఉండగా అంటాడు, నా కొరకు నీతి కిరీటం సిద్ధపరచబడి ఉంది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అలా నీ కోసం నా కోసం ఏం సిద్ధపరచబడిందని చెప్పగలవు. ఇదిగో ఈ అధికారులు, ఇదిగో చూడండి 17వ వచనం, అక్కడి నుంచి 18వ వచనంలో నేను 3వ లైన్ నుంచి చదువుతున్నాను. రాజుల మాంసము, సహస్రాధిపతులు, చూడండి వాళ్ళ పేర్లు చూడండి. రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠులు మాంసము, గుర్రములు అంటే ఎక్కడుంటాయండి అవి, రాజుల ఆస్థానాలలో ఉంటాయి కదా, వాటి మీద కూర్చుండేవారు వారి మాంసము. అందులో స్వతంత్రులదేమి అంటే, స్వతంత్రులు అంటే ఆస్తిపాస్తులు కలిగిన వారిదేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందంట. ఆ రోజు విందుకి ఎవరు వస్తున్నారో తెలుసా, ఆకాశ మధ్యమున ఉన్న పక్షులన్నీ వస్తున్నాయంట. అర్థమవుతుందా. దేవుడు అంత్య దినములలో విందు ఎవరికి చేస్తున్నాడో తెలిసిన, ఆకాశ పక్షులకు పిలిచి విందు తినండి కడుపార. ఎవరిని తినమంటామన్నాడు, నేనెప్పుడు కష్టం చూడను తెలుసా. చచ్చా, నేనెప్పుడు అంత తక్కువ ఖరీదు బట్టలు వేసుకోలేదు తెలుసా. అసలు నాకు పేదరికం అంటేనే తెలియదు తెలుసా. అసలు నాకు అపజయం అంటేనే తెలియదు తెలుసా. అసలు నాకు అప్పు అంటేనే తెలియదు తెలుసా అని మీసాలు వెలివేసిన ఎంతోమంది బలిష్ఠులు, ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది అధికారులు, రాజులు, సహస్రాధిపతులు, చిన్న ఉద్యోగస్తులు కాదు వాళ్ళందరూ. ఈ అధికార మదము చేత, ఈ ధనదాహము చేత వారు దేవుని మాటకు లోబడిన వారు కాదు. వీరందరూ ఎక్కడి వారు, బబులోనుతో వ్యాపారం చేసిన వారు. దేవుని స్తోత్రం. ధనికులు అక్కడ వెలగల వస్తువులన్నీ చదివాం కదా. ఆ వెలగల వస్తువులకు వారసులాళ్ళు, వెలగల వస్తువులకు హక్కుదారులు,
వెలగల వస్తువులను సంపాదించి పెట్టుకున్నవారు. వారికి కొరత అనేది ఇప్పటప్పట్లో అసలు ఎప్పుడు కూడా అలా ఊహల్లో లేవు. కానీ వారి ఊహలు వేరైనవి, వారి అంతం వేరైంది. చూసావా? మనిషి ఊహ వేరు, మనిషి అంతం వేరు. ఊహ అంతము ఒకలాగే ఉండాలి అని అంటే మనము ఆయన తలంపుల ప్రకారమే నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాట ప్రకారమే నడవాలి. ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అని అంటే ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి అన్న దాంట్లో నేను ముందుంటాను. ఎవరినైనా ఆశీర్వదిస్తానంటే ముందు నన్ను దీవించరాదా, నన్ను ఆశీర్వదించరాదా, నేనే మిమ్మల్ని అందరిని తోసి నేనే ముందుంటాను. ఇది తప్పు కాదు. ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరికి రావడం కరెక్టే, దీవించబడాలని ఆశించబడటం కరెక్టే. కానీ మన ముగింపు మంచిదై మన గమ్యము అదే అయ్యి ఉండాలి. ఏదది? దేవుని యొక్క నివాస స్థానమే అయ్యి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క నివాస స్థానమే మన గమ్యస్థానం అయ్యి ఉండాలి. ఇదిగో వీరందరూ కూడా దేవుని చేత ఉగ్రతకు లోనైన వారు. మేమెన్నడూ కూడా ఆపద చూడము, అపాయము చూడము అని అనుకున్నవారు. అర్థమవుతుందండి? ఎప్పుడు శోభాయమానంగా మా జీవితాలు ఉంటాయని ఊహించిన వారు, మా అడుగు నేలను పెట్టమని అనుకున్నవారు, మాకు ఏ వాక్యం అవసరం లేదు, ఏ దేవుడు అవసరం లేదు అని అనుకున్నవారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 6వ వచనములో అన్నారంట, 4వ వచనంలో అన్నారంట, నీవు మాకొద్దు, మా దాపునకు రావద్దు, మీకంటే మేము పరిశుద్ధులము అని దేవునితో వాదించారంట. అర్థమవుతుందండి? ఎవరు వాళ్ళు? లోబడనొల్లని ప్రజలు. అయితే దేవుడు ఏమి చేశాడంటే వారు చేసిన తిరుగుబాటుని అంతటిని తన యొక్క గ్రంథంలో రాసుకుని ఉంచాడంట. ఎందుకని? ప్రతీకారము వారి మీద కొలిచిపోయేటకు. దేవుడు ప్రతీకారం కొలిచిపోస్తానని చెప్పి నీకులాగా నాకులాగా బుక్ మీద రాసుకుని తర్వాత వాయిదా వేయటానికి ఆయన ఏమైనా అవకాశం కోసం చూసుకునేవాడు కాదు. ఉగ్రత రప్పించాలంటే ఆయనకి నిమిషాలతో పని కదా, అవునా? ఉగ్రత రప్పించాలి అని అంటే నిమిషాలతో పని. కానీ ఆయన ప్రతీకారం ఆయన పుస్తకంలో రాసుకుని ఎదురు చూశాడు ఇంకా మన కోసం. దేవుని స్తోత్రం కలుగును. వీరికి ఇంత గతి పట్టించడానికి దేవుడు అంత కఠినాత్ముడు అంటే కాదు. తన సేవకుల చేత ప్రచారం అయిపోయింది, తన ప్రవక్తల చేత ప్రవచనం అయిపోయింది, తన దీర్ఘశాంతంతో దినమెల్లా ఎదురు చూసి చేతులు చాపటం అయిపోయింది, తానే భూమి మీదకి రావడం అయిపోయింది, తానే వారి పాపంలో కొరకు బలి అవ్వటం అయిపోయింది, తిరిగి లేవటం అయిపోయింది. నా మాట ప్రకారం జీవిస్తే ఇదిగో నేను వెళ్ళే చోట మీరు కూడా ఉంటారని ఒక గొప్ప వాగ్దానం చేయటం అయిపోయింది. ఇన్ని అయిపోయి మొదటి రాకడైపోయింది. ఆ రాకడలో ఆయన మాట ప్రకారం జీవించిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే కళ్ళారు చూశారు. చూసి మిగిలిపోయి దేవుని మాట వినాలనే భయం ఈనాటికి తెచ్చుకున్న వారు కాకపోతే దేవుని కోపము ఏమైంది? ఇప్పుడు గుర్రం మీద ఆయన ఏం చేశాడంట? వచ్చాడు. దేవుని స్తోత్రం. మొదట భూలోకానికి వచ్చాడు. ఎట్లా తెలుసా? దీర్ఘశాంతాన్ని ధరించుకుని వచ్చాడు. ఇప్పుడు ఎట్లా వచ్చాడు? 102 అంచెల ఖడ్గము ధరించుకుని వచ్చాడు. ఆ రోజు ఆయన సహనాన్ని లెక్కించిన ప్రజలందరూ కూడా ఈరోజు గొప్ప ఉగ్రతను తట్టుకుంటున్నారు, గొప్ప ఉగ్రతకు లోనైనారు. ఆ రోజు దేవుడు అందరినీ రండి వినండి అని అన్నాడు. మేము వినము, మా దాపునకు రావద్దు అన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏమని? చెవియొగ్గి రండి ఆలకించండి. తీనవసరం లేదు ఇప్పుడు. చెవియొగ్గి రండి ఆలకించండి, వినండి 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 అన్నాడు. ఆ రోజు ఆయన సువార్తను అంగీకరించిన వారం కాదు, మార్పు చెందిన వారం కాదు, మార్పు తెచ్చుకున్న వారము కాదు. మారండి అంటే మారలేదు, వినండి అంటే వినలేదు, కూర్చోమంటే కూర్చోలేదు. ఆయన దగ్గర జాగ్రత్తగా బాగుగా నిలువు, నేను దీవిస్తానంటే అలాగా నిలవలేదు. అంటే నిలబడము, కూర్చోము, రాము, పోము, ఏమిటిది? అంతా మన ఇష్టమే కదా. మన ఇష్టాన్ని నెరవేర్చుకున్న రోజులంతా కూడా ఆయన సహనంతో చూశాడు. దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమని ఎంచుకొనిడి అని 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంది. దేవుని దీర్ఘశాంతం ఏమైందంట? మనల్ని అందరినీ రక్షించుట కొరకే అని. అది ఎప్పటి వరకు అంటే రాకడ వరకే, అంతే. రాకడ తరువాత ఇక దేవుని దీర్ఘశాంతం లేదు. ఇక
ఉగ్రత పాత్రలు వస్తూ ఉన్నాయి, ఒకటి ఒకటి ఒకటి. ఇప్పుడు వాటిని చూసి కొంతమంది మేలుకొని దేవుని దగ్గరకు వెళ్ళారు, కొంతమంది జాగ్రత్త పడ్డారు, దేవుని దగ్గరకు వెళ్ళిపోయినారు. కానీ ఎన్ని జరుగుతున్నా మారను అంటమే, ఎన్నిసార్లు చెప్పినా వినను అంటమే, ఇక నాకేం అవసరం ఉందని దేవుడు నాకు కావాలి అని అనుకుంటామే, ఇప్పుడు నేను మారితే ఏంటి ప్రయోజనం అని అనుకుంటామే, నేను ఎప్పుడు మానతాను అప్పుడే కానీ ఇప్పుడప్పుడే మానని అనుకుంటామే, నేను ఎప్పుడు చేరతాను అప్పుడే కానీ ఇప్పుడప్పుడే చేరనని అనుకుంటామే. ఇదిగో గొప్ప విపత్తును చూడవలసిన అవకాశం వారికి వచ్చింది. ఎటువంటి వారిని దేవుడు తన నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధ చేస్తున్నాడు చూసినావా? అదెంత చూడడానికి ఏమన్నా అందమైన దృశ్యమా అండి? ఆకాశ పక్షులన్నీ వచ్చాట వీరి కళేబరాలను పీక్కుని కడుపారా తిని విందంటండి. మనం ఏదన్నా ఒక మంచి విందు చేసుకుంటే చూసావా, భోజనాలన్నీ బాగున్నాయండి అని హాయిగా అంటున్నాయే, పక్షులు ఈ గర్విష్ఠుల యొక్క మాట వినని లోబడని ప్రజల యొక్క మాంసము తిని కడుపారా ఆనందించే రోజంట ఆ రోజు. దేవుడు తన కళ్ళతో చూసి ఆయన ఆనందించగలడంటారా? అటువంటి ఉగ్రతను నీ మీదకి వదలాలంటే ఆయన మనసును ఎంత కఠినం చేసుకోవాలో తెలుసా? ఆయన మనసు అంత కఠినం అయిపోవడానికి గల కారణం ఎవరంటే నా ప్రవర్తన నీ ప్రవర్తనే కదా. అసలు ఆయన జాలిగల దేవుడు, అసలు ఆయన కనికరం గల దేవుడు, అసలు ఆయన కరుణ గల దేవుడు, కరుణామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు, కృపాసత్య సంపూర్ణుడని ఆయన పేరు. ఆ పేర్లనే మార్చేసే గతి పట్టించామే మనము, ఆ పేర్లనే మార్చేసే స్థితి తెప్పించామే మనము. మెత్తని హృదయము మన కొరకు ద్రవించి మన కొరకు శిక్షను అనుభవించిన దేహము అది, మన కొరకు బాధనుంది, నీ మీదకి రావాల్సిన శిక్ష నీ వద్దు, నువ్వైతే తట్టుకోలేవని చెప్పి ఆయన వేసుకుని మనకు పరలోకాన్ని అనుగ్రహించిన ఆ దయగల హృదయాన్ని కఠినం చేసిన పని, అంత పని ఎవరు చేశారు? మనమే కదా, ప్రజలే కదా. మొదటి రాకడలో ఎత్తబడిపోతే సరిగదా, లేకపోతే చూసావా ఎలాంటి విందునకు మనం గురి అయిపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈరోజు ఒక విందు జరగాలంటే ఇన్ని మేకల కోసం అన్ని కోళ్ళ కోసం అని గొప్పగా చెప్పుకుంటున్నాం మనము. రేపొద్దున మన మాంసాలు ఇదిగో ఇటువంటి పరిస్థితికి అయిపోతున్నాయంటే లోకం వింటలేదే, విని వదిలేస్తుందే, లెక్క చేయటం లేదే. సరే లోకం సంగతి వదిలేయి, తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభమవుతుందంటే అంటే మన దగ్గరే ఆరంభమవుతుందంటే విన్నావు, నువ్వేం మార్చుకున్నావు? విన్నావు, నువ్వెంత సాగిల పడ్డావు? విన్నావు, నువ్వెంత భయభక్తులు తెచ్చుకున్నావు? విన్నావు, నువ్వెంత దేవుని దగ్గర వినయం విధేయత కలిగి ఉన్నావు? విన్నావు, నీ ప్రవర్తనను ఎంతవరకు దేవునికి సమర్పించుకోగలిగావు అన్న విషయాలు ఆలోచించాలి కదా. అబ్బెబ్బే నాది యవ్వన వయసు అండి, నేను ఇప్పుడప్పుడే నో నీడ్ అంటవా? నీ జీవితానికి ఒక రెగ్యులారిటీ లేకపోతే ఈ యవ్వన వయసు ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు నేను బిజీ అండి, నేను విన్ను అంటావా? ఈ బిజీ ఎన్నాళ్ళు ఉంటుంది? మహాబబులోనే అంత పెద్ద పట్టణమే, అంత గొప్ప పట్టణమే, అంత పేరెన్నిక కన్న పట్టణమే, అంత లాభాలు తెచ్చే వ్యాపారమే ఒక గడిలోనే కూలిపోతే మన పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ క్రైస్తవ జీవితం ముందుకెళ్ళాలి. ఇందాక దేవనలు అదే చెప్పింది, చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని నిరంతరము కృతజ్ఞతలు చెల్లిస్తుండాలి. మీకు తెలుసా, మీరు నవ్వుకోవచ్చు కానీ నాకు అది చాలా బ్రహ్మాండం. నా పనులన్నీ అయిపోయి ఒకవేళ చల్లగాలికి బైబిల్ పట్టుకొని అలాగా కూర్చున్నాను అని అంటే, చదువుకుంటున్నాను అని అంటే నా మనసులో ఒక ఆలోచన మెదులుతుంది, ఇంత నెమ్మదినిచ్చినవు నాయనా నీకు వందనాలు. ఎందుకంటే అలాంటి నెమ్మది లేని దినాలు నేను అనుభవించాను కాబట్టి. ఖాళీ ఉంది, నెమ్మది లేదు. ఇప్పుడు ఖాళీ లేదు, నెమ్మది ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఖాళీ ఉంది, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, బుర్రలో ఆలోచనలు తిరుగుతున్నాయి. చీ ఏంటి, ఎప్పుడు విడుదల అని అనిపించే ఆలోచనలు ప్రశ్నలై కూర్చున్నాయి. కానీ ఈరోజు అలా కాదు, మన ఆలోచనలు మారిపోయాయి, మన టైం టేబుల్ మారిపోయింది. గుండె నిండా ప్రశాంతత,
దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యాన్ని చదువుకుంటుంటే అదొక నిండుతనం. ఇట్టి స్థితి, ఆ స్థితి పోలిక లేదా? పోల్చుకొని కృతజ్ఞత చెల్లిస్తే నువ్వెప్పుడు పడిపోవు తెలుసా? దేవుని స్తోత్రం. పోల్చుకొని కృతజ్ఞత చెల్లిస్తే నువ్వు పడిపోవు. అప్పుడు తీర్పు నీ ఇంటి దగ్గరకు వచ్చేసిందంటే నువ్వు గెలిచి తీరుతావు, ఆయనతో పాటు వెళ్ళిపోతావు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కష్టము దేవుడు మనల్ని పదును చేయటానికండి. ప్రతి కష్టము దేవుడు మనల్ని పదును చేయటానికి. నీకు కష్టం వస్తే, నీకు ఇబ్బంది వస్తే, ఏమి నీకు ఆ యొక్క తట్టుకోలేని బాధ వస్తే, మనం ఎక్కడ గడపాలో అక్కడ గడపకపోవటం వలననే మనము ఆ శ్రమను ఎక్కువ చేసుకుంటున్నాం అంతే. దేవుని పాదాల దగ్గరకు వచ్చేయాల, ఆయన దగ్గర విడవక మానక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో పాటే ఉంటానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆ స్థితిని అంతా పోగొట్టుకొని, ఆ సుఖమైన ఆఫర్లన్నీ పోగొట్టుకొని, ఏమండి వీళ్ళు చూసావా దేనిని ఆశించి పడిపోయినారో, ఇప్పటి వరకు ఎందుకు వచ్చారండి వీళ్ళు? ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు. మీరు చదువుతున్నారు కదా. ఏమీ మీరు ప్రకటన గ్రంథం మొదటి నుంచి విన్నవారు దేవుడు కఠినాత్ముడు, అంత కఠినం చూపించాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే కనుక ప్రకటన గ్రంథం మళ్ళీ చదవండి అంతే, ఇంకా దాని సొల్యూషన్ లేదు. ప్రకటన గ్రంథం మళ్ళీ చదవటమే. ఇంత కఠినమా అనిపిస్తుందా? సరే, మనం కూడా వింటున్నాం. మన ప్రవర్తనను, మన బుద్ధిని మార్చుకోకపోతే, మనం కూడా అలాంటి చిన్న చిన్న ఉగ్రతలకు లోనైతే దేవుడు ఎందుకు పెట్టవి కష్టం అని ప్రశ్నిస్తామా? వారు ప్రశ్నించడానికి కూడా వీలు లేకపోయింది. చూసావా, వారు దేనినైతే ఆధారం చేసుకున్నారో ఆ వ్యాపారం ఏమైపోయింది? బబులోను కులిపి. అంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవద్దని కాదు, నీ మైండ్ సరిగా పనిచేయని వారి. నువ్వు మొదటి రాకల్లో ఎక్కతపడిపోయినావు. ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ఎవరేనంటే, ఇదిగో ఇంక ఇదే జీవితం, నేను మారను, నేను తరగను అన్నవాళ్ళు. అర్థమవుతుందా? ఏదో ఒక పని చేయకపోతే బ్రతికెలా గడుస్తుందండి? చేస్తున్నాం కదా, అది గురించి కాదు దేవుడు అడిగేది. దేవుని మీద ఆధారపడుతూ మన జీవనోపాధికి పోవాలి. దేవుని మీద ఆధారపడుతూ కష్టపడాలి. నిశ్చయముగా నీ చేతుల కష్టాలతో నువ్వేం చేస్తావు? అది దీవెన. కష్టపడాలి, కష్టాలతో తెచ్చుకోవాలి, అనుభవించాలి. ఖచ్చితంగా దీవెన. నువ్వు కష్టపడాలన్నది కూడా దేవుడు ఆజ్ఞ, తప్పదు. మొదటి నుంచి తెచ్చుకున్నాం, కష్టపడాలి అంతే. సరే, వీళ్ళు ఇక దేవుడు అవసరం లేదని అనుకునే మనుషులు, పరిస్థితులను చూసి సరిదిద్దుకునే మనుషులు, ఆకాశమందు గల చిహ్నాలను చూసి మారని మనుషులు వీళ్ళు. అర్థమవుతుందండి? ఆ చిన్న చిన్న ఉగ్రతలు వీరి పాటి రాలేదు, దగ్గరికి రాలేదు. ఎందుకంటే వీరు ధనికమైన ప్రదేశంలో ఉన్నారు. ఆఖరికి దానికి కూడా ఏమైందంటే ఒక్క దినంలోనే, ఒక్క గడియలోనే అంతం వచ్చేసింది. అందులో మిగిలిన వారు అయినను మారు మనసు పొందిన వారు కాక, వీరి యొక్క తుది తీర్పు ఏమైపోయింది తెలుసా? ఆకాశ పక్షులకు విందు అయిపోయారు. వీరిని ఎంతగా మోసం చేసిన వారు, ఎంతగా వర్తక వ్యాపారాలకు అనుమతించిన వారు ఎవరు? ఆ మాట్లాడిన ప్రతిమ. ఏ ప్రతిమ అండి? ఆ మాట్లాడిన ప్రతిమ. మీకు అర్థమవుతుందా? ప్రకటనను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వినిన దాన్ని కూడా ఇంటి దగ్గర చదువుకోవాలి. అర్థమవుతుందా? ఆ రోజు ముద్రగల కొద్ది మందికే ఏం చేసుకునే అవకాశం అండి? క్రయ విక్రయాలు. విక్రయం అంటే అమ్ముకోవచ్చు కదా, అంతేనా? క్రయం అంటే కొనుక్కోవాలి, విక్రయం అంటే అమ్మాలి, అంతేనా? సరే, ఏమోలే, ఏదో అర్థం. మరి కొద్దిమందే ముద్ర వేయించుకున్నారంటే మిగిలిన వాళ్ళు వ్యాపారం చేయక్కర్లేదు కదా. కొద్దిమందే ముద్ర వేయించుకున్నారంటే వాళ్ళే చెయ్యాలి కదా. ఇప్పుడు ఇంతమంది వ్యాపారం మానేస్తే మరి మిగిలిన వారు, వాళ్ళకి పోటీ లేదు కదా. విస్తారమైన సంపద అలా వచ్చేసింది వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? విస్తారమైన సంపద అలా వచ్చేసింది. అందుకని అక్కడ మెన్షన్ చేశాడు చూడండి. అప్పుడు ఆ మృగమును, 20వ వచనం, దాని ఎదుటి సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి 2 గంధకములతో మండుచున్న అగ్నిగుండములో ఎలాగా చూసావా, ప్రాణంతోనే వేయబడ్డారట. వాటికే ఆ గతి పట్టింది, వాటిని అనుసరించిన వారికి ఈ గతి పట్టింది. ఏరి మీ దేవుడు ఏడి అని అడిగిన వాళ్ళు వీళ్ళందరూ కదా. ఏది అంతం ఇక రాదే
అని కళ్ళు ఎగరేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. మాకు అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదని అన్నవారు కదా వీళ్ళందరూ. కాబట్టి మన గర్వము మనకు ఏమాత్రమునూ ఆధారం కాదు, కానీ దేవుని దగ్గర వినయం కలిగి ఆయన మాటకు లోబడితే దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలగను. ఆయన అంటున్నాడు ఒక్క మాట, నేను అది గుర్తు చేసే ముందు ఈ మాట చదివేసేయండి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, చంపబడ్డారు. వారి మాంసము కూడా పక్షులకు. ఇప్పుడు వాటిని ఆధారం చేసుకున్న వాళ్ళ పరిస్థితి అంతా ఏమైపోయిందండి? గల్లంత అయిపోయింది. ఈరోజు నువ్వు ప్రశ్నిస్తున్నావు, దేవుణ్ణి అంగీకరిస్తే ఏంటండి లాభం? రెగ్యులారిటీ పాటిస్తే ఏం లాభం? పంక్చువాలిటీ పాటిస్తే ఏం లాభం? పత్యం చేస్తే ఏం లాభం? నీతి నియమాలను అనుసరిస్తే ఏం లాభం అంటున్నావు? ఇది లాభం కనిపిస్తుందా? ఇవి అనుసరించిన వారికి ఏది నష్టం వచ్చిందో అదే కదా నీకు కలగబోయే నష్టం. దేవుణ్ణి అంగీకరించినందుకు ఇటువంటి మహా ఉగ్రతలో లేక వాళ్ళందరూనేమో ఎక్కడికి పోయినారు? పరలోకం వెళ్ళిపోయి ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్నారు. ఏమి లాభం అని ప్రశ్నించిన వాళ్ళందరూ ఇదిగో ఇక్కడ ఉన్నారు. అదెందుకు అది అలాగ మూతి కట్టుకొని ఉండాలి? ఎందుకు అదెందుకు అది అలాగెందుకు పాటించాలి అని అనుకుని తెలివితేటలు ప్రదర్శించిన వాళ్ళందరూ ఇలాగున్నారు. నీవు ఎలాగ ఉంటావో ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు, విను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా ఉన్నది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను పరిశుద్ధుడును మహాగణుడును అయ్యున్నప్పటికీ వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను నలిగిన హృదయము గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అంటూ ఉన్నాడు. ఇదే నీకు పొందే ధన్యత, నీకు దక్కే ధన్యత. అర్థమవుతుందండి? నీకు దక్కే ధన్యత అది. నీవు కష్టమైన, రోగమైన, నష్టమైన ఆయన సన్నిధిలో కూర్చుంటే నీకు అది ప్రతిఫలం. అంతేగాని మీ సొంత ప్రయత్నం, మన సొంత ప్రయత్నం ప్రతిఫలం కాదండి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనకు ఆమె ఫోన్లో చెప్తా ఉంటుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అక్క. ఫోన్లో కాదు, నేరుగా నాతో. ఏ బాధ అయినా నీది దేవుడు తీర్చగల సమర్థుడు అంతే. దేవుని స్తోత్రం. ఏ బాధ అయినా నీ దగ్గర వినయం విధేయతుంది కదా, నీతో పాటు ఉన్నాడమ్మా, నీ ఇంట్లో ఉన్నాడు, చూసుకోవాలంతే. నిన్ను పతనం కానివ్వడు, పడిపోనివ్వడు, ఇటువంటి ఉగ్రతకు పాలు చేయడు. ఆయన దగ్గర స్థానాన్ని ఇస్తాడు. బ్రతుకు దినములన్నీ కూడా నీ ఇంట్లో అతను నివాసం ఉంటాడు. అందుకనే ఆత్మీయ ప్రార్థనా గోపురానికి దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నీ ఇంట్లో ఎంతమంది అంటే ఆయనతో కలుపుకొని చెప్పాలి నువ్వు. అంతే. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో ఎంతమంది అంటే ఆయనతో కలుపుకొని చెప్పాలి. వేడని శ్రమల మాట ఏమిటండి అంటవా? ఆయన దగ్గర సహనంతో కనిపెట్టుకోవాలి. రాత్రి వాక్యం విన్నారు కదా, రాత్రి వాక్యానికి చాలామంది రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ కారణం మీరే, మీ దేవుడు మీరు చూసుకోండి అంతే. ఇంకేం చేయలేం. అర్థమవుతుందా? తప్పని పరిస్థితులు అయితే దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. తప్పే పరిస్థితులే మానేస్తున్నా కానీ దేవుడు మిమ్మల్ని క్షమించి రక్షించును గాక. ఇంకంతే. నేను దీవించుటిగా నియమింపబడ్డాను కానీ శపించుటకు కాదు. అర్థమవుతుందండి? నేను శపించుకుంటే నా శరీరమే కాలుతుందన్నా. మీరందరూ నా పిల్లలు నా శరీరం అయి ఉన్నారు కాబట్టి నేను నా శరీరమే కాలుతుంది. అట్లా చేయడానికి సేవకుడు ఎన్నడూ కూడా నిలబడకూడదు. శపించడానికి ఎన్నడూ సేవకుడు నిలబడకూడదు. ఓపిక తెప్పించడానికి, నిన్ను ఉజ్జింప చేయటానికే ఉండాలి. శ్రమ అయినా తెల్లవారి 3-4 గంటల మధ్యలో ప్రాణం పోతుందని అనుకున్న నాకు మరికొద్ది నిమిషాల్లో పోద్దని నా చుట్టూ కాపలా కాసుకుని కూర్చున్న నా కుటుంబ సభ్యులు, తెల్లవారితే ఆదివారం 4 దాటిన తర్వాత దేవుని దర్శనం, పొడిగించిన ఆయుష్, ఇంకా ఓపిక రాలేదు. దర్శనంలో అయితే మాత్రం ఆయుష్కు గ్యారంటీ వచ్చింది. ఈ తెల్లవార్లు కూడా ఆయనకి ఫోన్ చేసి ఈయనకి ఫోన్ చేసి ఎక్కడ మంచి డాక్టర్ ఉన్నాడని బోగట్ట చేసిన నా భర్త ఎప్పుడు తెల్లవారుతుందా దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం ప్రాణం ఉంటేనని ఎదురు చూసి అలా కొనుక్కొచ్చి అలా పడుకున్నారు వాళ్ళందరూ పడుకున్న వేళ నాకు దేవుడు దర్శనం ఇచ్చిన ఆయుష్ను పొడిగించిన లేపి నాకు వచ్చి రాని స్వరంతో మెల్లగా సైకిల్తో వివరించాను నేను వాళ్ళకు ఆ దర్శనాన్ని. మీకు గుర్తుందో లేదో ఆ రోజు. ఆ మరుసటి రోజు ఆదివారం ఒక మంచి డాక్టర్ అయితే ఫోన్లో దొరికినాడు, కానీ అక్కడికి తీసుకొని పోవాలి కదా. కానీ ఆదివారం చర్చికి వెళ్ళానని చెప్పి నేను ఇక్కడ ఉండి ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం.
ఆదివారం చర్చికి వెళ్ళాను. నా బట్ట నేను కట్టుకోలేను, నా ఇంటి వాళ్ళందరూ కూడా కలిపి కట్టారు. ఓ ముగ్గురు పట్టుకొని నిలబెడితే ఒక ఇద్దరు చుట్టారు. అంత దైనందినమైన పరిస్థితి నాది. దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి ఇట్టి సాక్ష్యాన్ని నేను మందిరంలోనే ఉంచాలా, కాబట్టి అక్కడికే తీసుకుపోమన్నాను. అక్కడ కూడా నన్ను నిలబెట్టారు సాక్ష్యానికి, గోడకు జారబెట్టారు. అర్థమవుతుందా? ఇవన్నీ మీకు అవాస్తవాలు కావచ్చు, కానీ బలిపీఠం దగ్గర ఉండి దేవునితో చెప్తున్నా నేను, నాకు వాస్తవం ఇది. గోడకు జారబెట్టారు. తలకాయి చేతులు ఒక చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఒక చెయ్యి ఒకరు పట్టుకొని దగ్గర నిలబడ్డారు. మైకులో వచ్చిరాని మాట, పలికిరాని మాట ఇంకా రావట్లేదు. ఇంకా సాక్ష్యం ఇచ్చి తరువాత వెళ్ళాను హాస్పిటల్కి. తెలుసా, సేవ ప్రారంభించిన 3వ వారం ప్రభావతి గారి ఇంట్లో ప్రార్థన అయ్యింది. ఆ రాత్రి భయంకరమైన మరణకరమైన పోటు, నాకు గర్భసంచిలో నుంచి వచ్చేస్తుంది అది పోటు. కానీ శనివారం ప్రార్థన కదా అది, అవునా? తెల్లవారితే చెప్పండి ఆదివారం, తెల్లవారితే ఆదివారం. హాస్పిటల్కి వెళ్ళాలనా చెప్పు, చర్చికి వెళ్ళాలనా, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నిజం చెప్పు. హాస్పిటల్కి వెళ్ళాలి. రాత్రి ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పాను. ఎందుకంటే ఇది ఏ సమయంలోనైనా పగిలిపోయే పరిస్థితిలాగా ఉన్నది. నాకు కడుపులో ఇంత గడ్డ, ఆ పోటు అలా వస్తున్నది, భరించలేనటువంటి పోటు. అర్థమైందా? అలాంటి భారమైన పరిస్థితిలో నేను ఆయనకి చెప్పవలసినవన్నీ చెప్పేసి, జాగ్రత్తలన్నీ చెప్పేసి, జాగ్రత్త చూసుకో, పిల్లలకి ఇది అంటి పెట్టుకుని ఉండు, ఇట్లాగని చెప్పేసేసి, ఏమయ్యా నిమిషమైనా రేపు ఉదయాన్నే మాత్రం నన్ను తీసుకెళ్ళే హాస్పిటల్కైనా, చర్చికి వెళ్ళాక చెప్పు. మా నిరీక్షణ ఒకటే, అంత పెద్ద గడ్డతో ఇంతకాలం నన్ను కాపాడిన దేవుడు ఒక్క పూట కాపాడలేడా? ఏంటి నీ తక్కువ అంచనా అసలు దేవుని మీద? నీ తక్కువ అంచనా ఏమిటి? నువ్వెంత తక్కువగా ఆలోచిస్తావు అంత తక్కువ పనులే చేస్తాడు దేవుడు, అంతే. నువ్వు ఎక్కువగా ఆలోచించాలి ఆయన గురించి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని ఆలోచించాలి. అర్థమవుతుందా? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇంతకాలం నన్ను కాపాడగలిగిన దేవుడు, ఎంత నరకం అనుభవించానో తెలియదు. వెళ్ళిన డాక్టర్లు అందరూ ఇది చిన్న వయసు ఆపరేషన్ కుదరదు అన్నారు. అలానే 15 సంవత్సరాలు భరించాను. ఒక పక్క ఆస్తమా, ఒక పక్క ఇది, రెండిటితో నలిగిపోయి ఏ వారం నేను మానలేదు, ఆదివారం అంతే. అది నా తల్లిదండ్రులు నడిపించిన విశ్వాసం. నేను ఏలూపి నాది కాదు అది. అమ్మా దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుని సన్నిధికి పోదాం పదా అన్న నా తల్లిదండ్రుల విశ్వాసం. ఈరోజు మీ పిల్లలకి మీరు ఏం బోధిస్తారో తెలుసా? ఇంటి దగ్గర ఉండి పూట చదువుకుంటే 2 క్వశ్చన్లు వస్తాయి, అక్కడికి వస్తే ఏమవుతుందని చెప్తారు మీరు. ఇవాళ నీరసం అయితే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమంటారు. తెల్లవార్లు రిజర్వేషన్ లేకుండా కడప నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చిన, అలుపుతో ఉన్న లాభం లేదు, నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిందే అని నేను అన్నప్పుడు, వస్తానమ్మా, ఏమో వాళ్ళు ఎక్కడైనా తొలగిపోతారేమోనని నేను, అమ్మా నువ్వు తప్పనిసరిగా పడుకోవడానికి వెళ్ళలేదు, పడుకుంటే లేకవు, నేను లేపలేను, నువ్వు పడుకుంటే లేకవు, నేను లేపలేను అని పడుకోనివ్వకుండా దేవుని సన్నిధి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా. అది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అంటాను నేను, అంతే. అవకాశం, ఏమంటారు అది, ఆ నిబద్ధత ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు నాకు నిబద్ధత, అంతే. ఆయన పాదాల దగ్గర ఉండాలనే ఆశ నాకు పుట్టించాడు. స్థిరమైన మనస్సు అంటారే, అది కలగ చేశాడు. నేను అంటున్నాను, అది పొందుకోండి, ఆశీర్వాదం అందులో ఉంది అంటాను నేను, అంతే. నేను ఇంకేమంటాను? దేవుని వాక్యం అది, సాక్ష్యం అది. ఆ వాక్యం తప్పు కాదు, సాక్ష్యం తప్పు కాదు. ఇంతకాలం కాచి కాపాడగలిగిన దేవుడు ఒక్క పూట నన్ను కాపాడలేడా అని అంటే, అట్లనే ఆటోలో చర్చికి తీసుకుని పోయి, ఇక్కడి నుంచి నేను నక్కపల్లి నుంచి వెళ్ళాలి, నెల్లిపూడి, అక్కడ చర్చికి తీసుకొని పోయి అక్కడ ఉన్నాక
ఏదో పాటలు పడి అలాగ పడి కూర్చుని లేచి వాక్యం విన్నాక ఆ సాయంత్రం హాస్పిటల్కి వెళ్తే ఆ సాయంత్రం గిరి ప్రదర్శన జరుగుతుంది ఆ రోజు వైజాగ్లో. హాస్పిటల్కి వెళ్ళడానికి తోవలేదు అసలు. అదే కారులో పడతా ఒక రకంగా ఇక కాసేపట్లో డెలివరీ వస్తుంది అన్నంత ప్రసవ వేదన లాగా ఆ పోటు. కానీ భరించి వెళ్ళిన వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. బ్లడ్ తక్కువ అయిందని అన్న వాళ్ళు కూడా ఉదయాన్నే ఆపరేషన్ చేశారు. బ్రతికాను. వారం రోజులు తిరగకుండా ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి మరి 2 వారాలు 3 వారాలు 4 వారాలు ఏమో రెస్ట్ తీసుకున్నాను. తరువాత నుంచి సేవలోనే నిలబడ్డాను. దేవుని స్తోత్రం. పడక మీద ఉండి కూడా నొప్పులతో ఉండుకుని నాన్నగారు చూశారు. అపోస్తల కార్యాల గ్రంథము ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రోజు పెట్టుకుని అలాగూ చిన్న పత్రికలన్నీ అలాగూ పుస్తకం ఇలా మీద పెట్టుకొని చదువుతున్నాను. నన్ను లేవనెత్తాలి ఈ వాక్యమే. వేసుకున్న మందులు వేసిన కుట్లు కాదండి మనల్ని బతికించేవి. అటువంటి విశ్వాసంలోనికి వెళ్ళండి. అటువంటి విశ్వాసంలోనికి మీ పిల్లల్ని పెంచండి. వదిలేమ్మా కూర్చో, వదిలేయ్యా కూర్చో అంటే ఇంకా కూర్చోడమే. నువ్వు ఉంటుండగానే వాడిని కూర్చోమంటే వారి హయాంలోకి వచ్చాక వాళ్ళు పడుకుంటారు. ఇక దేవుడు వద్దిక అర్థమవుతుంది. నువ్వున్న హయాంలో వాళ్ళు కూర్చోమంటున్నావు. వద్దులే దేవుని సన్నిధికి వద్దు కూర్చో అంటున్నావు కదా. రేపొద్దున వారి హయాం వస్తే పడుకుంటారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ వాళ్ళు. నువ్వేది నేర్పుతావో దానికి ఇంకా అడ్వాన్స్ వాళ్ళు. అంతే. నిబద్ధత, ఆ స్థిరమైన మనసు నిన్ను విడిచిపెట్టదు. దేవుడు విడవడంతే నిన్ను. మొదటి రాకడలో ఎత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ అసలు వాళ్ళ గుణగణాలు ఎప్పుడైనా చెప్పుకున్నామా? ప్రకటన అయిపోయిన తర్వాత వాళ్ళ గుణగణాలే చెప్పుకుంటాం మనం. ఎందుకంత బోర మోగగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే పైకి ఎత్తుకోవడం ఎందుకు వెళ్ళిపోయారండి? అసలు వాళ్ళ క్వాలిటీ ఏంటి? అంతే. ఆ యొక్క స్థిరతను మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనము ఇలాంటి శ్రమలు చూసే అవసరం లేదు. ఇలాంటి వాటిలో మనం ఉంటామనే అవసరము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటామనే అవసరం లేదు. నేను ఈరోజు నా కుటుంబాన్ని గొప్ప చేసుకోవటానికి మీ ఎదురు చెప్పట్లేదు. మీలో ఇటువంటి విశ్వాసం రావాలి. అర్థమవుతుందండి? పెద్ద ఆపరేషన్ చేయించుకొని వచ్చి పిల్లని కానీ 2 నెలల నుంచి మా అమ్మాయి మా చంద్రగారిని తినేస్తుంది. నేనైతే ఏదోలా తీసుకెళ్ళిపోయి మనందరం మేడ మీద ఉన్న ఆ పిల్లని కిందనైనా పెడతాను. మా చంద్రగారిని తినేస్తుంది. మా చంద్రగారు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే విశ్వాసం లేక కాదు. సరేలే నలుగురు ఏదో అంటారని కాదు. సరే నలుగురు ఏదో అంటే సమాధానం చెప్పాల్సి వస్తుందేమోలే సరేలే అని కాదు. అమ్మ కనీసం 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకో. అంతా ఆరాధన అంతా ఇక్కడే జరుగుతుంది కదా. ఆదివారాన్ని నువ్వు తప్పట్లేదు. మెట్లు ఎక్కమని మెట్లకు పర్మిషన్ ఇచ్చాం కదా. నిన్ను దాచాలని కాదు. ఒక్క 4 నెలలు అంతే. 4 నెలలు దాటిన అనంతరం నిన్ను ఇంట్లో ఉంచమంటే ఉంచు. నీవు అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, బిడ్డ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, ఎవరింటికైనా మేము తీసుకుని వెళ్తాం అని చెప్పుకుంటూ వస్తాను. నిన్న కూడా రెడీ అయినారు. అది వాళ్ళ ఆశ అట్లా ఉంది. దేవుని సన్నిధికి వచ్చేయాలి అనే ఆశ. అలాంటి విశ్వాసంలోకి మీరు అందరూ రండి. దేవుడు స్వస్థపరుస్తాడు. మొన్న మా బిడ్డను తుని తీసుకెళ్ళిపోతే స్వస్థత రాలేదు మాకు. ఆయన దగ్గర మొరపెట్టుకుంటే వచ్చింది. దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి విడుదల ఇచ్చాడు. లేకపోతే 4 నెలలు పడాలి కదా. పుట్టిన వెంటనే బిడ్డనిచ్చి డాక్టర్ మా అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇదిగో మీరు మనసు రాయి చేసుకోండి. ఓ మాట చెప్తున్నా. మీరు మానసికంగా సిద్ధపడాలి. ఓ మాట చెప్తున్నా. ఒక అరగంట చూస్తాం ఆ బిడ్డను. తన రెస్పిరేషన్ ఇంప్రూవ్ అయిందా లేదా, అంటే తన శ్వాస ఇంప్రూవ్ అయిందా లేదా చూస్తాం. లేకపోతే ఆ చిల్డ్రన్ స్పెషలిస్ట్ వార్డుకి ఐసీయూకి షిఫ్ట్ చేసేస్తాం. అక్కడికి తీసుకెళ్ళిపోతాం. లేదా నేను ఎక్కడైనా ప్రిఫర్ చేస్తాను, అక్కడ తీసుకెళ్ళిపోండి. మహా అయితే 1 నెల అయినా ఉండాలి, 2 నెలలైనా ఉండాలి, 4 నెలలు ఉండాలి. తన రికవరీ రేటుని బట్టి మీరు ఉండవలసిన పరిస్థితి వస్తుంది. నేను ముందుగా మీకు మానసికంగా ప్రిపేర్ చేస్తున్నాను. లేదు ఒక అరగంటలో ఆమె సెట్ అయిందంటే కనుక వెల్ అండ్ గుడ్. కాబట్టి ఇదిగో ఇంత ఖర్చు కూడా అవుతుందని కూడా ఖర్చు కూడా చెప్పి సిద్ధం చేశాడు మమ్మల్ని మానసికంగా. ఇక మేము వెంటనే మోకరించాము. అక్కడ హాస్పిటల్లోనే మోకరించాము. ఆ మూలకు పోయి భార్య భర్తలు ఇద్దరు మా వెనక కుమారుడు మోకరించాము. ఇటువంటి స్థితి వద్ద అయ్యా తట్టుకోలేము. ఆ స్తోమత కాదు, మా మానసిక స్థితి అలాంటి తట్టుకోలేదయ్యా. నాళ్ళు హాస్పిటల్లో తల్లిని బిడ్డను వేరుగా ఉంచి ఇదేమి స్థితి.
ఇలాంటి స్థితి పడ్డ వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను గొప్పదానని అడగట్లేదు. కనికరం ఉంచు, కనికరం. నీ పాదాల దగ్గర ఉంటాను, నీ సేవ చేస్తాను, నా బిడ్డలను కూడా నీ పాదాల దగ్గర పెంచుతాను. దయతలుచు. మనకంటే గొప్పవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారండి హాస్పిటల్లో కదా. 6 నెలలు సంవత్సరాలు తిప్పుతున్న వాళ్ళు కూడా. బిడ్డకు ఆహారం అందకపోతే ముక్కుల్లోంచి కాళ్ళలోంచి, మొన్నేదో మా చంద్రరా గారు చూపిస్తున్నారు ఫోటో, ఆ పిల్లకి కాళ్ళలోంచి సెవిలైన్లు పెట్టారండి. పసికందులు. కనికరం చేత తప్పించయ్యా అని అడగడానికి ఆయన కృపాసనం దగ్గర నువ్వు ఉండాలి కదా. నేను నీ దగ్గర ఉంటాను, నన్ను కనికరించు. నేను నీ దగ్గర ఉంటాను, నీ మాట తప్పిపోను, నన్ను కనికరించు అని అంటే ఇటువంటి దుర్గతి ఎందుకు వస్తుంది ఎవరికైనా? అబ్బే, ఎంత ఘోరమైన దుస్థితి చూసారా. దేవుడు తప్పించాడు. 4-5 రోజులకి ఇంటికి రావడానికి సహాయం చేశాడు. నాటి నుండి నాటి వరకు కాపాడుతున్నాడు. గొంతెత్తి చెప్పవా దేవుడు బలవంతుడని? గొంతెత్తి చెప్పవా దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడే నన్ను విడిపించాడని చెప్పవా? అసలు నువ్వు ఆధారపడకుండా నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతే నీకేది సాక్ష్యం? ఆయనతో నాడు ఆయన సాక్ష్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రకటన గ్రంథం తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడడానికి తప్ప అటువంటి శ్రమల్లో నేను ఉంచుతానని దేవుడు కాదు. మిగిలిపోతే ఉంటాయి అని హెచ్చరిస్తున్నాడే తప్ప నీ కొరకే అవి అని చెప్పటం లేదు. ఇప్పటికీ దేవుడు దీర్ఘశాంతుడై, దీర్ఘశాంతం గలవాడై తన 2 చేతులు చాపి దినమంతయు నీ కోసం ఎదురు చూస్తాడు. కానీ నీ సర్దుబాటు నువ్వు చేసుకుంటున్నావు, అదే దేవునికి నచ్చదు. నీ వెసులుబాటు నువ్వు చూసుకుంటావు, అదే నచ్చదు. నీ వీలు చూసుకుని దేవుడికి భక్తి చేస్తావు, అదే నచ్చదు ఆయనకు. కానీ ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి నువ్వు నేను మిగలగలుగుతున్నాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దీన పాపిని ప్రేమించి నాకు ఇచ్చిన సంఘము, నాతో వీరితో నీవు మాట్లాడిన ప్రతి మాట, ఇక్కడ వినిపించిన ప్రతి సాక్ష్యము, నా జీవిత సాక్ష్యము సమస్తమును నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. దేవా, మేలైనవి చేయనెరిగేయో అట్లు చేయని వానికి శ్రమలు విస్తరించును అన్న నీ మాట చెప్పున ఏది మేలో అది చేయటానికే మా అందరి మనసును స్థిరపరచున నాయన, అందరి హృదయాన్ని స్థిరపరచున నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం చూపించు దేవా, నీ కనికరాన్నే మాపై ఉంచు. నీ జాలికే మేము ఎప్పుడూ అర్హులం కావాలి అయ్యా. నీ కృప చూపిస్తానన్న వేళ మేము ముందుండాలయ్యా. నీ కృపాసనం దగ్గర మేము మోకరించాలి. ప్రతి విధమైన పరిస్థితుల్లో నీ మీదే ఆధారపడాలి. నువ్వు విడవని దేవుడవని వాగ్దానం చేస్తున్నావు. విడవను ఎడబాయనని ఆయనే నీకు చెప్పాను కదా అని నీవు ఒక్కానిస్తూ ఉంటావు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, భయపడకు, దిగులు పడకు, సహాయం చేస్తానంటావు. అగ్నిలో బడి నువ్వు వెళ్ళవలసి వచ్చినా, జలముల్లో బడి నువ్వు వెళ్ళవలసి వచ్చినా అవి నిన్ను కాల్చవు, ముంచవు అని వాగ్దానం చేస్తున్నావు. ఇప్పటికీ కాదు నేను ఇచ్చే ఆశీర్వాదం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడిని చంక పెట్టుకుని వాడిని నేనే అంటావు. నీ మాటలన్నీ మా మనసుకు ఎక్కించుకుని మేము వాటి మీద ఆధారపడిపోవడానికి సహాయం చేయి నాయన. స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించి, అట్టి స్థిరమైన నూతనమైన మనస్సు మా యందు స్థిరంగా ఉంచేసి ఎప్పటికప్పుడు మీ కృపాసనం దగ్గరే మేము అందరూ ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అధిగమించలేనటువంటి ఆటంకం ఏది ఉండదు నీ మీద ఆధారపడితే. కనుక నాయనా, నీ కృపకు మేము యోగ్యులమైపోవాలి. అట్టి తలాంతు మా అందరికి ఇవ్వండి. ఈ ఘోరమైన ఇటువంటి విపత్తులు ఉన్నాయని మేము చదువుతున్నాం, వింటున్నాం కనుక మా ఇంటి వారిని, మా తోటి వారిని అందరినీ కూడా వారే మారదారులే అని ఊరుకోకుండా ప్రభువా, కడు జాగ్రత్త కలిగి భక్తి చేయటానికి సహాయం చేయండి. ఎంతో శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, జాగ్రత్త కలిగి ఉండండి అని మీరు హెచ్చరిస్తున్నట్టుగా పేతురు పత్రికలో
అలా పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, జాగ్రత్త కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మాట వారి హృదయంలో దాచుకుని దేవుని మాటను బట్టి ఆధారపడి నడుచుటకు సహాయం చేయండి. దేవుని మాటను బట్టి ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి. దేవుని మాటను బట్టి ఆధారపడి ప్రవర్తించుటకు సహాయం చేయండి. ప్రతి దానికి నీ మాటనే ఆధారం చేసుకోవటానికి సహాయం చేయండి నాయన. వేడని ప్రతి పరిస్థితి, మారని ప్రతి పరిస్థితిని మార్చండి. జయమైన జీవితంతో, జయమైన సాక్ష్యంతో నీ బలిపీఠం దగ్గర నిలబడే యోగ్యత అందరికి ఇవ్వండి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన మీద ఆధారపడ్డాను, ఆయనే నన్ను పైకి లేవనెత్తాడు, నేను మునిగిపోలేదు, కాలిపోలేదు, మిగిలిపోలేదు అనే సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన నాయన తలాంతులకు మమ్మల్ని యోగ్యులను చేసి, ధన్యులను చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అల్పురాలనైనా నన్ను, నాకు ఇచ్చిన సంగమను నీ కొరకు పౌరుషము కలిగిన సేవకులుగా, సైనికులుగా, నీ లోకానికి వారసులు అయ్యేవారుగా వారిని నాయన తీర్చిదిద్దుకోవటానికి కావలసిన వాక్కు నా నోట ఉంచమని ప్రార్థన చేస్తాను. నేను కాదు మాట్లాడేది, అయ్యా తండ్రి నీ చేతిలో ఒక పరికరంగా చేసుకోమని ప్రార్థన చేస్తాను. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం లేచి